హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సినీ కెరీర్ను వదలకుండా అభిమానుల కోసం సమయం కేటాయిస్తున్నారు పవన్. ఇటీవల ఆయన ఓజీ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై దర్శనమిచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్న సంగతి మనకి తెలుసు. దీని తర్వాత ఆయన ఇకపై సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతారని వార్తలొచ్చాయి. అయితే ఓజీ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో పవన్ మనసు మార్చుకున్నారట. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ చిత్రాన్ని తమిళ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లోకేష్ కనకరాజ్తో పాటు వినోద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మాస్టర్, విక్రమ్, ఖైదీ, లియో, కూలీ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో లోకేష్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే సతురంగ వెట్టై, తీరన్ అధికారం ఒండ్రు, నేర్కొండ పార్వై, వలిమై మరియు తునివు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వినోద్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు పవన్ తో చేయబోతున్నారన్నదే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ దళపతి విజయ్ నటిస్తున్న జననాయకన్, యష్ నటిస్తున్న టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్, అలాగే ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ లైనప్ తో కేవిఎన్ ప్రస్తుతం సౌత్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థ పవర్ స్టార్ తో కలిసి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతుండటం ఫ్యాన్స్ కి సూపర్ థ్రిల్ ఇచ్చే వార్తగా నిలిచింది. అయితే ఓజీతో భారీ సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ను పాన్ ఇండియా లెవెల్ కి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ దానితో పాటు కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ టాప్ డైరెక్టర్లతో పవన్ కలయిక అంటే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, కేవిఎన్ ప్రొడక్షన్స్ త్వరలోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఇది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.